జగన్ పరిపాలన అందరికీ నచ్చింది. గతంలో ప్రభుత్వం ఏం చేశారు? అలా మొదటగా కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు మా ఊళ్ళనే చూడండి, మా ఊళ్ళో ఇంకా చూడండి, వాళ్ళు టిక్కెట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి పథకాలు వచ్చాయి. అలాగే జగన్మోహన్ వచ్చాక అలా అందరూ సమానమే, పార్టీ లేదు, కులం లేదు, అందరికి సమానంగా బట్ట నొక్కుతున్నాయి, అందరికి సమానంగా వెళ్తున్నాయి. దానివల్ల చాలా సంతోషపడుతున్నారు జనం కూడా. ఇవాళ ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు, ప్రతి గ్రామం కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన మంత్రి కారుమూరి నాగేశ్వర చిన్న ఆయన పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా కారుమూరి నాగేశ్వర పలుకుతారు. ఏ టైంలో చిన్నవాడు వెళ్ళినా పలుకుతాడు, పెద్ద వెళ్ళినా పలుకుతాడు. అదేవిధంగా కరోనా టైంలో కూడా 12 గంటలుగా మేము ఫోన్ చేసినప్పుడు బెడ్లు లేకపోయిన టైంలో కూడా 1 గంట కూడా ఆయన ఫోన్ చేసి బెడ్లు పురమించి ప్రతి గ్రామాన్ని తిరిగి కరోనా టైంలో కష్టపడిన నాయకుడు ఎవరంటే కారుమూరి నాగేశ్వరరావు. అలాగే తెలుగుదేశం నాయకుడు ఆర్మీల రాధాకృష్ణ కరోనా టైంలో హైదరాబాద్లో ఏసీ రూములు కూర్చుని ఇవాళ వచ్చేసి 10 గ్రామాలు తిరుగుతున్నారు. ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ కరోనా టైంలో ఎంతో ఇబ్బంది పడిన ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూరగాయలు అనగా పప్పు, నూనె అన్నీ సప్లై చేసింది కారుమూరి నాగేశ్వరరావు. మొన్న 26 మండలం చిన్న గ్రామానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎత్తగలితే అక్కడ ఎస్సీ నాయకులు ఆర్మీల రాధాకృష్ణ అని ఆపారు. ఎందుకు ఆపారు? మీరు గతంలో కరోనా టైంలో మీరు ఎక్కడున్నారో ఇప్పుడు వచ్చి ఓట్లెడుతున్నారు అని ఆపడం జరిగింది. అది జనం అందరూ గమనిస్తున్నారు. ఈ జగన్ పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే రైతులు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నీళ్ళు లేక కొంచెం అత్తుల మనలో ప్రతి ఊరు వంతుల ద్వారా నీళ్ళు జరిగాయి. ఆ వంతుల్లోనూ మా కొంచెం వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా నైటు కంతల కట్టకెళ్ళి చనిపోయారు. ఆ రోజు వంతుల మీద ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక వంతు లేకుండా, నీళ్ళు కొరువు లేకుండా, చాలా ఇబ్బంది లేకుండా రైతులకు చాలా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల జగన్ గారు కావాలి. అలాగే అమ్మఒడి తీసుకోండి, అమ్మఒడి 15,000 వేస్తున్నారు. అలా కౌలు రైతులు సంత రైతులకి 13,500 వేస్తున్నారు, కౌలు రైతులు కూడా 13,000 వేస్తున్నారు. సంత రైతులకి సంతగా వెళ్తున్నాయి. కౌలు రైతులకి ఎవడో ఇబ్బంది, ఆర్థిక ఎరువులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కౌలు రైతులు కూడా మన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా 18,000 కూడా మన 18-40 సంవత్సరాలు నిన్న తర్వాత 18,000 కూడా జగన్మోహన్ రెడ్డి మంచి కరోనా టైంలో కూడా ఏ పథకం ఆపకుండా వేసిన నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. ఈసారి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గెలుస్తారంటారా? 100% నెగ్గుతారు. 30,000 మెజారిటీ పైన వస్తారు. ఎందుకంటే నాగేశ్వరరావు మేము చెప్తున్నాం కదా, నేను ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసినాను. ఆ టైంలో 2009లోనే మా వదిన గారు క్యాన్సర్ అయితే ఆవిడ ఇతర దేశాల నుంచి వచ్చింది. ఆవిడ నాగేశ్వరరావు గారికి మాకు పరిచయం లేకపోయినా ఆయన అప్పుడు నర్సాపురం ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే చాలామంది కారుమూరి నాగేశ్వరరావు అభివృద్ధి చెందారు. అలాగే ఆయన ఏ టైంకి పిలిచినా పెరిగే వ్యక్తి, చాలా పనులు కూడా బాగా చేస్తారు నాగేశ్వరరావు గారు. చాలా బేష్గా ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏవైతేనేమి అన్నీ చాలా బాగా చేస్తున్నాడు. ఇంతవరకు ప్రభుత్వం కంటే 1000 రెట్లు ప్రజలకు చాలా మేలు జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. చాలా బాగుంది. అభివృద్ధి ఎందుకు లేదు? ఒకసారి రోడ్ల పరిపాలన అయితే చూడండి, ప్రజలకు ఏమైనా చేయవలసిన పరిపాలన చూడండి. కరోనాలో ఆయన చేసింది అయితే అసలు ఎవరూ చేయలేదు. కరోనాలో ఆయన చేసిన మేలు అయితే ఎవరో చేయలేదు, అంత బాగా చేశారు. అతను స్పందించినట్టు ఏ నాయకుడు కూడా స్పందించడు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారే, తెల్లరగట్ల 5ంటికే గుమ్మలో కూర్చుంటారు. ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఏంటమ్మా సమస్య ఏంటనేసి ఏదన్నా ఉంటే వెంటనే చేసి పెడతారు. అదే ఆర్మీల రాధాకృష్ణ ఉన్నాడు, 10 సార్లు వెళ్ళినా స్పందన ఉండేది కాదు. ఆయన ఎప్పుడో 10ంటికి తీరుగ్గా ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు. ఈయన అలా కాదు, స్నానం చేయకపోయినా ముందు ఇక్కడికి వచ్చి కూర్చుని అందరి సమస్యలు తీర్చి వెళ్ళి ఆయన టిఫిన్ చేసి బయట పర్యటనకి వెళ్తారు. చాలా చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కారుమూరి నాగేశ్వరరావు గారికి ప్లస్ జగన్ గారికి చేద్దామని చాలామంది ఫిక్స్. డ్యామ్ షూర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ 135 సీట్లతోటి వస్తుంది. 135 నుంచి 60 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడం అవసరంలా. జగన్ గారి పార్టీ ఇక తిరిగిలేదు, చాలా సూపర్గా ఉంది. అంటే అన్ని పథకాలు గడప గడపకి ఇంటింటికి మొత్తం అందరికీ అందుతున్నాయండి పథకాలన్నీ. కారుమూరి నాగేశ్వరరావు అసలు రాత్రి పగలు నిద్రపోకుండా మొత్తం ప్రజల్లో ఉంటారని, మొత్తం ఆయన కార్యకర్తలతో మొత్తం మమేకమై ఒక సామాన్యంగా ఆయన మొత్తం ప్రజల్లో తిరిగి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటారు. ఒక మినిస్టర్గా భావించరు. 24 గంటలు ప్రజల కోసమే
పార్టీ కోసమే ఆయన పోరాడుతూ ఉంటారు ఎప్పుడు. మరి 5 ఏళ్ళలో ఏం చేయలేదు తణుకు నియోజకవర్గానికి చాలా. అది కొంతమంది ఎలా అంటారండి, ఆయన మీద ఇష్టం లేని వాళ్ళు ఆ కూతురుకు వస్తారు. అసలు తణుకు నియోజకవర్గంలో స్టేట్లోనే తణుకు నియోజకవర్గం నెంబర్ 1గా చేసే వ్యక్తి ఈయన. ఎప్పుడు వెళ్ళినా ఏమైనా ఏ టైంలో అయినా నువ్వు ఆయన తీసుకురా ఈయన తీసుకురా అనకుండా ఎవరు వెళ్ళినా సరే ఈయన ఫోన్ చేసేస్తారు ఏ పని ఉన్నా సరే. మా మండలంలోనూ మంచి గ్రామంలోనూ 1,50,00,000 ప్రాథమిక హాస్పిటల్, నాడు నేడు స్కూల్స్కి 70 లక్షలు, రైతు భరోసా, నీళ్ళ ట్యాంకు, గ్రామ సచివాలయం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, కరోనా టైంలో అందరికీ సాయం చేస్తాం. అలా కాకుండా పార్టీ తరఫునే కాకుండా వ్యక్తిగతం కూడా ఆయన సొంతంగా ఖర్చు పెడతా ఉంటారండి. మరి సార్ ఎమ్మెల్యే గెలుస్తారంటారు మంత్రి? ఎమ్మెల్యేగా సూపర్గా గెలుస్తారు, అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారండి. గవర్నమెంట్ ఏది బాగుంటుంది? గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ జగన్. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? అయ్యి బాబు సూపర్ అండి బాబు. ఆయన కాకుండా ఇంకెవరైతే చేయలేరండి. అంత ఏం చేశారు? అయ్యి బాబు మంచిగా అయితే ఇంక ఎంత చేశారో పోయిన లేదండి. నీళ్ళ ట్యాంకులు కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, సచివాలయాలు కట్టించారు, మొత్తం నీళ్ళ ట్యాంకులు కానీ మొత్తం అన్నీ కట్టించారండి. 170 ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళ ఇళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారండి. మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన ఎలా ఉందండి? ఆయన ఈ పట్టు భారీ మెజార్టీతో అండి. మొన్న మధ్యన ఎంత వచ్చింది తెలియదు కానీ ఇప్పుడైతే ఒక 50,000 మెజార్టీ వస్తుంది. మరి ఏం చేయలేదని చెప్తున్నారు కదా. ఎందుకు చేయలేదండి? కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో మనిషి కిందండి, ప్రతి పేద ఇంట్లో మనిషి కింద, ప్రతి ఏది అడిగినా లేదనుకోండి ఇంటికి వెళ్తే తలుపు కొడితే మొత్తం ఆయన ఇచ్చేస్తారండి. ఆయనకి అసలు అడ్డు లేదండి. కారుమూరి నాగేశ్వరరావు గారికి అడ్డు లేదు. ఆయన ఎమ్మెల్యే గారు ఎన్నికతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో సీఎం కింద ఉంటారు. రైతులకు కూడా ఎన్నో చేశారండి. రైతులకి చేయలేదు అంటాం లేదండి. ఎక్కడన్నా ఒక దుఃఖం చేయలేదేమో కానండి, ప్రతి చోట చేసిందేనండి. ఎవరికో 2-3 అందపరచు కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిన వాళ్ళు అండి. రైతులేంటి, మామూలుగా లేబర్లు ఏంటి, ఇలా కోటా బియ్యానికి వెళ్ళాలంటే లైన్లో ఉండవలసిందే. ఇప్పుడు తెల్లారేటోడికి గుమ్మలకు వచ్చేస్తున్నాయండి, పింఛనీళ్ళు కూడా వస్తున్నాయండి. ఆ తర్వాత కానివ్వండి ఏది వచ్చినా ఇంటికి వచ్చి సహాయం చేస్తున్నారండి, ఇబ్బంది లేకుండా. పెద్దలు అయితే చెప్పుకోక్కర్లేదండి. 99% అంతా కారుమూరి నాగేశ్వరరావు గారికి. నేను చెప్తున్నా 50,000 మెజార్టీ పైన గెలుతారండి. గవర్నమెంట్ మాత్రం వైసీపీ అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తప్ప ఇంకెవరు వచ్చినా చేయలేరండి. కొన్ని పార్టీలు ఉన్నాయండి, ఏదో జనసేన అంటున్నారో, బీజేపీ అంటున్నారో, తెలుగుదేశం అంటున్నారు. అవి ఏమి ఉండవండి. పక్కా ఏంటంటే ఏదో నామకాకు వస్తున్నారు తప్ప వాళ్ళ నెగ్గి చాలరండి. ఏమంటే ఈయన చేశారు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారు తప్ప అలాగా దోసుకో దెబ్బే అన్నట్టు ఎవరు మాట్లాడతలేదు. ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద ఏం చేస్తారండి, పైనేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇంకా అసలు దీంట్లో ఇబ్బంది ఏమి లేదండి. బాగున్నదండి. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు. ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా బాగానే ఉన్నది, పర్వాలేదు. నాగేశ్వరరావు గారు బాగుంది. ఎవరు వెళ్ళినా పలకరింతారు. ఒకసారి చూస్తే మనం ఏంటి పని అని వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇతర నాయకుల, తెలుగుదేశం నాయకుల్లా కాదు. నేను 30 సంవత్సరాలు తెలుగుదేశం దాంట్లో పనిచేసాం మేము. ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఒక గంట బయట కూర్చోబెట్టి మాట్లాడు. ఇదే నేను వైఎస్ఆర్సీపీలో రీసెంట్గా జాయిన్ అయ్యాను. వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే కారుమూరి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే వితిన్ 5 మినిట్స్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా. అంటే అంత వ్యత్యాసం ఉన్నది. ప్రజల్ని పట్టించుకొని మంచి ఇదిగా రెస్పాండ్ అవుతాడు ఈయన. కాబట్టి కారుమూరి గారు మంచి వ్యక్తి. రైతుల పట్ల అంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతుకి కావాల్సిన కౌలు రైతులకి డబ్బులు ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఇంకేం కావాలి? గిట్టుబాటు ధర వస్తుంది, ఇంకేం కావాలి రైతులకి? నీరు సదుపాయం కూడా అంటే ఒకసారి కొంచెం ఇబ్బంది ఉంటుంది పైన లెవెల్లో, కానీ ఎప్పుడు ఇబ్బంది లేదు మా మండలంలో. ఇప్పుడు అభివృద్ధి లేదు అంటే తణుకు నియోజకవర్గం అయితే అభివృద్ధి లేదు, మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి అంటే ప్రజలకు అందుతుంది, ప్లస్ కావలసిన అన్ని ఇళ్ళు, గృహవసతి అన్నీ ఏర్పాటు చేశారు. ఇంకేం కావాలి ప్రజలకి? రోడ్డు వ్యవస్థ అంటే పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. గట్టిగా వర్షాలు కుడితే రోడ్లు ఎంత వేసినా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దాన్ని రిపేర్ చేసుకుంటామే తప్ప దానివల్ల అభివృద్ధి కుంటుపడిందని అనుకోవడం తప్పు. ప్రజలు ఎలా ఉందండి మంత్రి గారి స్పందన? మంచి బాగుంది. ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటే గ్యారంటీగా, అందులో సమస్య లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ వైసీపీ వస్తుందని మేము అనుకుంటున్నాం.